నేను మీ ఆర్కే. ఈరోజు మనం ఎర్రగొండపాలెంలో ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ గారి నివాసం దగ్గర ఉన్నాం. ఈరోజు భోగి మంటలు కూడా ఇక్కడ అమ్మరాన్ని అంటాయి. అసలు ఈ భోగి మంటలకి ఈరోజు ప్రత్యేకత ఉంది. అది ఏందో ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ గారి మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. సార్, ప్రతి సంవత్సరం కూడా సంక్రాంతి సంబరాలు చేసుకుంటూ ఉంటారు. కానీ ఈ సంక్రాంతికి ఎర్రగొండపాలెం నుంచి స్టేట్ మొత్తం కూడా ఎర్రగొండపాలెం వైపు చూసే విధంగా కూడా ఒక నడ్జి ఇక్కడి నుంచి మొదలైంది అనేది టాక్ అయితే స్టేట్ మొత్తం వినిపిస్తుంది. అదేంటి భోగి మంటల్లో మీరు ఏమేమి వేసి భోగి మంటలు సెలబ్రేట్ చేస్తున్నారు? చెడుని ఈరోజు భోగిలో కాల్చివేసి మంచిని సమాజానికి అందించాలనేటటువంటి ఉద్దేశంతో ఈ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్నటువంటి ఎర్రబుక్ అనేటటువంటి ఎర్రి పరిపాలనకి స్వస్తి చెప్పాలని కూటమి ప్రభుత్వానికి హితవు పలుకుతూ ఎర్రబుక్కుని ఈ యొక్క మంటల్లో తగలబెట్టాం. ఈ రాష్ట్రానికి అభివృద్ధి కావాలి, సస్యశ్యామలమైనటువంటి ఈ రాష్ట్రం ఈరోజు ఆర్థికంగా అన్ని విధాల రైతులు ఇబ్బంది పడుతూ చాలా సంక్రాంతి అంటే రైతుల పండుగ. పంట చేతికొచ్చి ఆ కష్టాన్ని అమ్ముకొని వచ్చినటువంటి ఆ డబ్బుతో కుటుంబ సమేతంగా 3 రోజులు ముచ్చటగా జరుపుకునేటటువంటి ఈ పండగకి ప్రజలందరూ దూరం అయ్యారు. కారణం ఈ ఎర్రబుక్ అనేటటువంటి ఎర్రి పరిపాలన వలన కొందరికి వారి జీవితాలు చిన్నాభిన్నం అయిపోతున్నాయి. అందుకే ఈరోజు ఆ ఎర్రబుక్ని కాల్చివేశాం. మన సంస్కృతిలో భాగం ఇది. భోగి పండగకి మన చెడు ఆలోచనల్ని, చెడు కార్యక్రమాలని తగలబెట్టి మంచికి నాంది పలకాలనేటటువంటి ఒక ఉద్దేశంతో మొదలుపెట్టినటువంటి ఈ యొక్క భోగి మంటల్లో ప్రతిసారి మన సంవత్సరం జనవరి మొదటి నెలలో వచ్చేటటువంటి ఈ పండుగలో వారింట్లో ఉన్నటువంటి చెత్తను మొత్తాన్ని తీసుకొచ్చి తగలబెడతాం. అంటే అది పనికిరాంది అని. అలా పనికిరాందే ఈ ఎర్రబుక్కు కాబట్టి దాన్ని తగలబెట్టాం. దాంతోపాటు మీరు అన్నట్టుగా ఎర్రగొండపాలెం వైపు ఈ రాష్ట్రం చూస్తుంది అనేది వాస్తవం. సరిగ్గా ఇదే రోజు 2024లో నేను ఈ ప్రాంతానికి వచ్చాను. ఇదే రోజు ఈ ఎర్రగొండపాలెంలో అడుగు పెట్టడం జరిగింది. ఆ రోజు మొట్టమొదటి రోజు భోగి పండుగని సెలబ్రేట్ చేసుకున్నాం. ఇది ఈ ఎర్రగొండపాలెంలో 3వ భోగి. నా కుటుంబ సభ్యులు హైదరాబాద్లో ఉంటే నా ఈ ఎర్రగొండపాలెం కుటుంబ సభ్యులతో కలిసి ఈ భోగి పండుగని సెలబ్రేట్ చేసుకున్నాం. ఇది చాలా చాలా ప్రత్యేకం కాబట్టి నాకు ఇంత మధురమైనటువంటి రోజుని మరొకసారి నెమరు వేసుకుంటూ నా ఎర్రగొండపాలెం కుటుంబ సభ్యులతోటి కలిపి ఈ భోగి పండుగని సెలబ్రేట్ చేశాం. అదేవిధంగా ఈ పండగ సెలబ్రేషన్ వైబ్రేషన్ రాష్ట్రం మొత్తం వినపడాలి. సంక్రాంతి అంటే ఎద్దుల పోటీలు, చాలామంది కోళ్ళు పందాలు వేస్తారు. కోడికి కత్తి గుచ్చుకొని విలవిల్లాడుతూ కింద పడి రక్తం కట్టుకొని చచ్చిపోతుంటుంది. ఈ తెలుగుదేశం నాయకులు చేస్తున్న మీరు కానీ ఈ రాష్ట్రంలో చూస్తే ఇదే నరమేధం. కోళ్ళు ఏ విధంగా అయితే బరిలో కొట్టుకు చస్తున్నాయో ఈ రాష్ట్రం నలుమూలల రాజకీయం అనేటటువంటి బరిలో అభాగ్యులైనటువంటి వారు, అమాయకులైనటువంటి వారు రక్తం చిందిస్తున్నారు. చిన్న చిన్న బిడ్డలు మానభంగాలకు గురవుతున్నారు. అనేకమైనటువంటి వారు మర్డర్స్, హత్యలకు గురవుతున్నారు. మానసిక వేదనకు గురవుతున్నారు. ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకునేటటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఈ కూటమి ఇప్పటికైనా కళ్ళు తెరవాలి, మొద్దు నిద్రని వీడాలి, ఖచ్చితంగా సుపరిపాలన దిశగా అడుగులు వేయాలి. లేకపోతే మీ ప్రభుత్వాన్ని కూడా ప్రజలు ఈ రకంగానే భోగి మంటల్లో కాల్చివేస్తారు. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మనం చూసినట్లయితే మీతో పాటు 11 మంది ఏపీలో ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎక్కడా కూడా వాళ్ళు పనిచేసేటువంటి కాన్స్టిట్యున్సీలో ఇంతవరకు కూడా ఈ విధంగా ఎడ్ల బల ప్రదర్శనకు సంబంధించి 4 రోజులు కార్యక్రమాలు నిర్వహించుకున్నాను. దీనికి సంబంధించి ఇక్కడికి వచ్చినటువంటి అతిథులు కూడా ఈ పర్మిషన్స్కి సంబంధించి కూడా మిమ్మల్ని ప్రత్యేకించి కూడా సన్మానాలతో కూడా మీరు వాళ్ళని కానీ వారు మిమ్మల్ని కానీ పోడినటువంటి సందర్భం.
అయితే మీకు ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? నా ధైర్యం అంతా నా ప్రజలే, ఎర్రగొండపాలెం ప్రజలే. దీనిలో ప్రత్యేకంగా సందేహించి చెప్పాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. అంటే జగనన్న మీ ధైర్యం కాదంటారా? 100% మా అందరి ధైర్యం జగనన్న. ఈ ఒకవేళ రాష్ట్రంలో జగనన్న ఒకవైపు, ఎర్రగొండపాలెం ప్రజలు ఒకవైపు ఉంటే మీరేం కోరుకుంటారు? ఇది చాలా సంక్లిష్టమైనటువంటి ప్రశ్న. మీరు తెలివిగా వేసిన అది అసంభవమైనటువంటి ప్రశ్న. ఎర్రగొండపాలెం జగనన్న వైపే, ఇంకొక వైపు ఉండదు. జగనన్న ఎటుంటే అటు ఎర్రగొండపాలెం ఉంటుంది. దీనిలో మీరేసినటువంటి ప్రశ్నకి అసలు అర్థమే లేదు. ఎర్రగొండపాలెం వైఎస్ఆర్సీపీ విడదీయలేనటువంటి బంధాన్ని కలిగి ఉన్నటువంటి ప్రాంతం. రెండవ పులివెందులుగా కూడా ఎర్రగొండపాలెం నియోజకవర్గాన్ని చెప్పుకుంటూ ఉంటారు. మీ గెలుపు అనేది నెక్స్ట్ ఎలక్షన్స్లో కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కానీ, వచ్చిన అతిథులు కానీ చెప్తా ఉన్నారు. ఈసారి క్యాబినెట్లో కూడా మేబీ దేవుడు కరుణించి అన్నీ కూడా మీరు అనుకుంటే, ఈరోజు వచ్చినటువంటి అతిథులు అందరూ కూడా మీకు ఆశీర్వచనాలు అందించారు. ఈ ఎద్దుల పోటీకి సంబంధించి రేపు ఫైనల్ ఉంది. దీనికి మీరు ఎలా కార్యకర్తలు కానీ, వైసీపీ నాయకులు కానీ, మీ సక్సెస్ వెనక కూడా ఇక్కడ ఉన్నటువంటి సర్పంచ్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, వైసీపీ నాయకులు, కార్యకర్తలందరూ కూడా మీతో పాల్పంచుకున్నటువంటి విధానం, మీరు ఫైనల్గా కూడా ఎలా ఫీల్ అవుతున్నారు? అద్భుతం. ఎద్దుల పందాలు ఈ విధంగా జరుగుతాయని మేము ఊహించలేదు అని రోజువారీగా ఇదే పనిగా ఎద్దుల పందాలు నిర్వహించేటటువంటి వారు, ఎద్దుల్ని పెంచి పోషించి ఈ పందాలలో పాల్గొనేటటువంటి వారు చెప్పటం నిజంగా చాలా సంతోషం. ఎలాంటి అసౌకర్యాలు లేకుండా మొత్తం టీం, ఎర్రగొండపాలెంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు టీమ్ స్పిరిట్తో పనిచేస్తున్నారు. కన్వీనర్లు కానీ, వివిధ విభాగాలలో పనిచేస్తున్నటువంటి వారు కానీ, పెద్ద స్థాయిలో సీనియర్ నేతలు కానీ, వీరందరి సహకారం వల్ల ఇది సాధ్యమైంది. అన్నిటికంటే ఇంపార్టెంట్ క్యాబినెట్, అవన్నీ తొందరపాటు చర్చ అవుతుంది. ఖచ్చితంగా జగనన్న గెలిచి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పడితే ఈ ప్రాంతానికి అభివృద్ధి, మంత్రులను మించినటువంటి అభివృద్ధిని ఖచ్చితంగా ఈ ప్రాంతానికి తీసుకొస్తాం. ఇక థ్యాంక్ యూ అండి. ఈరోజు ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో కూడా సంక్రాంతి భోగి సంబరాలు కూడా అంబరాన్ని అంటాయి. కెమెరామెన్ ప్రశాంత్, రత్నం, ఎర్రగొండపాలెం. మా రండి, మా లేడీస్ రండి, వాళ్ళని పెట్టుకొని శుభాకాంక్షలు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి, తెలుగు ప్రజలందరికీ మరియు ఎర్రగొండపాలెం నియోజకవర్గ ప్రజలందరికీ భోగి శుభాకాంక్షలు. ఈ భోగి మీ కుటుంబాల్లో, మీ జీవితాల్లో భోగ భాగ్యాలను తీసుకురావాలని, ఈ సంక్రాంతి ఆనందాల వెల్లువ మీ కుటుంబాల్లో రావాలని, ఈ సంవత్సరం మొత్తం అద్భుతమైనటువంటి సంవత్సరంగా ఆ భగవంతుడు మనందరినీ దీవించాలని మనసారా మీకు శుభాకాంక్షలు గణేష్, భోగి శుభాకాంక్షలు. మీరు చెప్పగలిగే ప్రత్యేకించి మొత్తం రెడీ చేసుకొచ్చాడు బ్రహ్మాండంగా. లేకపోతే వీళ్ళందరూ టీ షర్ట్లలో ఉంటే అంతే. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. సంక్రాంతి శుభాకాంక్షలు మీకు అందరికీ. థ్యాంక్ యూ తల్లి. అవి తీసుకోండి. శుభాకాంక్షలు.